ప్రతి మనిషికి మరణం అనే పెద్ద శత్రువు కదా. ఆ మరణాన్ని ఎలా జయించాలి? ఆ మరణాన్ని జయించిన వాళ్ళని ఏమంటారు? అమరులు, నిత్య చిరంజీవులు అంటారు. మరి మరణం ఏందో మనం విశ్లేషణ చేసి మనం అమరులమా, మరణిస్తున్నామా, మనం చిరంజీవత్వంగా ఉంటామా ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మాటకి అర్థాన్ని తీసుకుంటూ, ఏ మాటకి? మరణం అంటే మార్పు అనే మాటకి అర్థాన్ని తీసుకుంటూ మనం ఈ మరణాన్ని విశ్లేషణ చేద్దాం. మరణం అంటే మార్పు. ఇప్పుడు చూడండి, మనము నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటాం, నిరంతరము సుఖ దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటాం, నిరంతరము పని చేస్తూనే ఉంటాం, నిరంతరము మనసు ఆలోచన చేస్తూనే ఉంటది. మరి నిరంతరము జరిగే ప్రక్రియ ఇది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఉదాహరణ తీసుకోవాలంటే, మనము పూర్వము ఎక్కడున్నాం? పూర్వము అవ్యక్త దశలో ఉండి మార్పు చెంది జీవుడిగా పురుష శరీరంలోకి ప్రయాణించి ఒక కణం ద్వారా స్త్రీ శరీరంలోకి ప్రయాణించి ఆ స్త్రీ గర్భంలో ఒక పిండ దశలో ఉండి పిండం అభివృద్ధి చెంది మళ్ళీ ప్రసవం తర్వాత ఒక నవజాత శిశువుగా ఉండి శిశువు తర్వాత శైశవంకి వచ్చి శైశవం తర్వాత బాల్యంకి వచ్చి బాల్యం తర్వాత యవ్వనంకి వచ్చి యవ్వనం తర్వాత ఒక ప్రౌఢ దశకు వచ్చి ప్రౌఢ దశ తర్వాత వృద్ధాప్యంకి వచ్చి వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత అవసాన దశకు వచ్చి అవసాన దశకు వచ్చిన తర్వాత ఈ శరీరం శుష్కించి నశించి పోతుంది. పోయినాక మళ్ళీ ఇంకొక కొత్త శరీరాన్ని వెతుక్కుంటుంది. అంటే ఇక్కడ లోతైన విశ్లేషణ చేస్తే పూర్వము మనం అవ్యక్తంలో ఉన్నాము, అవ్యక్తం నుండి మనం ఎలా మార్పు చెందాము? ఒక జీవిగా, జీవ కణంగా మార్పు చెందాము. మార్పు చెంది పురుష శరీరంలో ఒక కణముగా తయారైనాం. అంటే అవ్యక్త దశ నుండి మనం కణముగా తయారైనాం. అంటే అవ్యక్తం అక్కడ మరణించింది అంటే మార్పు అనుకున్నాం కదా. అంటే అవ్యక్తం నుండి కణంగా ఏర్పడ్డాం, జీవ కణంగా ఏర్పడ్డాం. ఆ జీవ కణం స్త్రీ శరీరంలోకి వెళ్ళగానే పిండం అయిపోయింది. అంటే ఆ కణం నశించి ఆ కణం ఏమైంది? మరణించింది. అంటే మార్పు చెందింది. మార్పు చెంది ఏమైంది? అది పిండమైంది. పిండం మార్పు చెందింది అంటే పిండం మరణించి ఏమైంది? మళ్ళీ శిశువు తయారైంది. ఆ శిశువు మరణించి శైశవ దశ వచ్చింది. మార్పు ఇది. మరణం అంటే మార్పు అనుకున్నాం కదా. ఆ శైశవ దశ వచ్చిన తర్వాత ఆ శైశవ దశ మరణించి బాల్యం వచ్చింది. బాల్యం మరణించి యవ్వనం వచ్చింది. యవ్వనం మరణించి యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు మరణించి ప్రౌఢ వచ్చింది. ప్రౌఢ మరణించి వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం మరణించి అవసాన దశ వచ్చింది. అవసాన దశ మరణించి మళ్ళీ ఈ శరీరం శుష్కించి పోయి ఇంకో జీవితాన్ని వెతుక్కోవడానికి, ఇంకొక యోనిలో పడి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే ప్రతి క్షణము అంటే బాల్యం నుండి